తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని తీవ్రమైన సవాళ్లు నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆమె గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల కోసం ఆమెను గుంటూరు వెస్ట్ పంపించారు. గుంటూరు వెస్ట్ లో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు హోమ్ అన్నట్టు చిలకలూరిపేట నియోజకవర్గానికి వచ్చారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పూర్వ వైభవాన్ని సంపాదించేందుకు ప్రయత్నం చేస్తుంటే పార్టీలోని కీలక నాయకుల నుంచి ఆమెకు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆమె పార్టీ క్యాడర్ తోనే డబ్బులు వసూలు చేసినట్టు పార్టీ క్యాడర్ ఆరోపిస్తుంది. పార్టీ క్యాడర్ ఇప్పుడు ఆమెను వ్యతిరేకిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు తమ వద్ద డబ్బులు తీసుకుంది, ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గానికి వచ్చి మమ్మల్ని మద్దతు ఇవ్వమని అడిగితే ఎలా మద్దతు ఇస్తామంటూ పార్టీ క్యాడర్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తీవ్రమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది. పార్టీ క్యాడర్ ఆమెకు సహకరించడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే 2019లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఆమె బంధువులు వ్యవహరించినటువంటి తీరు, వసూళ్ల పర్వం ఆ విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే పార్టీ క్యాడర్ ఇప్పుడు ఆమెను వ్యతిరేకిస్తోంది. ఆమెతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం లేదు. సొంత పార్టీలోని వ్యతిరేకత రావడం విడుదల రజనీకు ఇబ్బందిగా మారినటువంటి అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆమె పైన, ఆమె కుటుంబ సభ్యులపైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు నమోదయ్యాయి. కేసుల కంటే ఇప్పుడు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆమెను వ్యతిరేకించడాన్ని తీవ్రమైనటువంటి అంశంగా పరిగణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, వైఎస్ఆర్సీపీ వారిని వేధించాలనే లక్ష్యంతో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ వారిని ఏదో విధంగా అక్రమ కేసులో ఇరికిస్తుంది అనుకుంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ వ్యతిరేకించడమే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది విడుదల రజనీకి. ఇప్పుడు ఆ తలనొప్పిని తగ్గించుకోవడానికి ఆమె ఆపసోపాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ అధిష్టానం దృష్టికి విషయం వెళ్తే ఆమెకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ క్యాడర్ మాత్రం ఆమెను దగ్గరికి రానివ్వడం లేదు. ఆమె పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఆమెతో కలిసి పని చేయడానికి ముందుకు రావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా విడుదల రజని ఒక్కరే కాదు, చాలా మంది గతంలో అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ వద్ద నుంచే పదవుల కోసం డబ్బులు వసూలు చేసినట్లు గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. పార్టీ క్యాడర్ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గమ్మునుండిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తుంది. అయితే పార్టీ అధిష్టానం ఈ విషయం పైన కీలకంగా ఫోకస్ పెట్టాలని పార్టీ క్యాడర్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తల వద్ద, నాయకుల వద్ద పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తే అది ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది, ఏ రకమైనటువంటి వ్యవహారంగా మారుతుందని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి పార్టీ అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించారో వారిపైన ఖచ్చితంగా వారికి వార్నింగ్ ఇవ్వాలి. పార్టీ క్యాడర్ ను కాపాడుకోవాలని ప్రధానంగా పార్టీ క్యాడర్ నుంచి వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి డిమాండ్ వినిపిస్తోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.